ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఇప్పుడు కలకలం రేపుతుంది. ముఖ్యంగా నిరుద్యోగుల ఆశలు ఏవైతే వమ్మయ్యాయో దానిపై అటు నిరుద్యోగ అభ్యర్థులు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతుంది. మరోవైపు జనసేనాని పవన్ చేసినటువంటి వ్యాఖ్యలపై కేవీపీ రామచంద్ర కూడా తనదైన శైలిలో చాలా వ్యంగ్యంగా ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి సార్ మెగా డిఎస్సి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, మెరిట్ లిస్ట్ గాయమైంది, ఇలా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆ జీవోలు కూడా జీవో నెంబర్ 4 ఒకటి, జీవో నెంబర్ 23 ఒకటి. ముందు ఒక జీవో నెంబర్ 4 రిలీజ్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు చేశారు. ఆ తర్వాత జీవో నెంబర్ 4ని అమెండ్మెంట్ చేస్తూ డిఎస్సి ప్రక్రియ పూర్తయిన తర్వాత ముగిసిన తర్వాత జీవో నెంబర్ 23 రిలీజ్ చేశారు. అంటే ఏం చేయాలనుకున్నారు? మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి రెహమాన్, దీనికంతా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనివల్ల ప్రజలు 6,700 ఇచ్చారు. దీనికి దాదాపు 3 లక్షల పైచిలకు మందో 4 లక్షల మందో ఆ పైచిలకు అప్లై చేసుకోవడం జరిగింది. కానీ వీరు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ సకల శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ మెగా డిఎస్సి అని ఒక దగా డిఎస్సి మాదిరి తయారు చేశారు. అంటే ఎందుకు ఇప్పుడు 6,700 పోస్టులకు అప్లై చేసుకున్నారు 3 లక్షల మంది. ఈ 3 లక్షల మంది 4 లక్షల మంది అప్లై చేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం రోజులు వాళ్ళకు ఒక ట్రైనింగ్ క్లాసులకు పోయింటారు కదా, రోజు చదువుకుంటారు కదా. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వీళ్ళకి అప్పో సప్పో చేసి కోచింగ్లకు పంపించింటారు కదా. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది చెప్పండి? పిల్లలకు కాదా? అంత మాత్రం తెలియదా వాళ్ళకి? అంటే ఇంతమంది విద్యార్థుల ఉసురు పోసుకున్నారా లేదా? సరే, మరి ఇచ్చారు. ఆ సంవత్సరం రోజులు రాత్రి పగళ్ళు కష్టపడి చదివారు. చదివింది కాకుండా అప్పో సప్పో చేసి ఈ కోచింగ్లకు వెళ్ళారు. డబ్బులంతా కూడా వృధా అయిపోయాయి. కానీ సరే, మరి వీళ్ళు ఇంకొక మెగా డిఎస్సిని ఒక దగా మాదిరి తీసుకొని వచ్చి మరీ చేశారు. మరి 6 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. ఈ 6 లక్షల మంది అప్లై చేయడంలో కూడా ఏదైనా పారదర్శకంగా జరిగిందా? లేదు. ఇప్పుడు పారదర్శకంగా లేదనే కదా మీరు చెప్పిన డిఓ నెంబర్ 4 కానీ జీవో నెంబర్ 21 కానీ వాళ్ళకు కావలసిన యువగళంలో వారికి ఎవరైతే పాదయాత్రలో నరిచాడో యువకులు వాళ్ళకి ఇవ్వాలన్నది ఎంత దుర్మార్గమైన ఆలోచన అది. ఇప్పుడు ప్రతిభక విద్యార్థిని అక్కడ ఉపాధ్యాయ పోస్టులు భావి భారత పౌరుల్ని తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ ఉపాధ్యాయ వృత్తి అనేది. అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ వంటి నీకు అర్హత లేని వారిని, సర్టిఫికెట్లు లేని వారిని ఈ మన స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికెట్లు క్రియేట్ చేసి ఏ ఒక్క సర్టిఫికెట్లతో ఇట్లా ఇంతమందిని ఒక విద్యా వ్యవస్థను తయారు చేసే ఒక ఉన్నత స్థానంలో ఉండవలసిన దాన్ని ఏమీ అర్హత లేని వారిని అక్కడ కూర్చోబెట్టడం అనేది ఎంత ప్రమాదకరం అంటే మనకు వ్యవస్థకే ఎంత ప్రమాదకరమైన విషయం అది. అంటే అక్కడ ఏం నేర్చుకుంటారు పిల్లలు ఇటువంటి వారి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఎంత క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సి మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని నిదామన్నా ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉన్నింది. అమ్మాయి తూర్పుగోదావరి జిల్లా ప్రణీతను అమ్మాయి. సార్, నేను 6వ ర్యాంకులో ఉన్నాను, నాకు రావాల్సినది వేరే వాళ్ళకు వచ్చింది అని చెప్పి ఒకటి వికలాంగులు ఒక అబ్బాయి ఒకటి ఎంతమంది ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇటువంటి దౌర్భాగ్యమైన ఆలోచన. అంటే నీకు కొండే వాళ్ళకు నువ్వు ఏదైనా కంపెనీలు పెట్టుకో, హెరిటేజ్ కాకుంటే ఇంకొకటి పెట్టు, ఏదన్నా పెట్టి అక్కడికి వీళ్ళందరికీ ఉద్యోగాలు అక్కడిచ్చు. అంతేగాని ప్రభుత్వం లేకొచ్చి ఈ ప్రభుత్వంలో ఒక మంచి వ్యవస్థను కాపాడవలసిన ఒక నిర్ణయాత్మకమైనటువంటి కింద నుంచి పిల్లలను పైకి తీసుకొచ్చే వారి దగ్గర ఇటువంటి వారిని అందరినీ అక్కడ అర్హత లేని వాళ్ళని తీసుకొని వచ్చి వేయడము ఎంత అనాలోచితమైన వ్యవస్థ. అనాలోచితంగా ఉన్నది. విద్యాశాఖ మంత్రిగా ఉండి లోకేష్ బాబు గారు చేయాల్సిన పనేనా ఇది అని అడుగుతున్నాను నేను. ఇదంతా రాష్ట్ర ప్రజలంతా తెలుసుకున్నారు. ఈ డిఎస్సి అంతా బోగస్, డిఎస్సి అంతా దగా, మెగాబోయ్ దగా అయిపోయింది ఇది. వైఎస్ జగన్ కలుసుకున్నారు కదా, వైఎస్ జగన్ కూడా ఒక స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. ఆయన వైఎస్ జగన్ ఏం హామీ ఇచ్చారు? వైఎస్ జగన్ ఇచ్చిన హామీతోటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే రాశారో పరీక్ష మోసపోయారో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేద్దాం, న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయపరంగా వాళ్ళందరినీ ఆదుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్నారు.
న్యాయపరంగానే కాకుండా ఒకవేళ న్యాయపరంగా ఈ పరిధి మించి కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంటే మనం వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఉన్నదానిలంతా కూడా తీసి మీ అందరికీ కూడా న్యాయం చేసే ఏర్పాటు చేస్తానని వాళ్ళకు ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాన్ని ఇవ్వగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు వారు ఉండి ఈ యొక్క కార్యక్రమాలంతే రోజుకు ఇటువంటి అక్రమాలు జరుగుతుంటే ఎంత విచిత్రంగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి ఈ డిఐసి అన్నది విద్యార్థులను నిజంగా కూటమి ప్రభుత్వం నట్టేటిన ముంచింది. దాంట్లో అతిశయోక్తి ఏమీ కాదు. అంటే కష్టపడి చదువుకున్న పిల్లల్ని ఏమి చేయాలనుకుంటున్నారు వాళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే దానికి మళ్ళీ సెటైర్లు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి అదేదో బ్రిడ్జ్ గేమ్ ఒకటి, ఆ 41 గేమ్స్లో బ్రిడ్జ్ గేమ్ కూడా ఉంది. అటువంటి వారికి కూడా బ్రిడ్జ్ గేమ్ అంటే ప్యాకాట్ ఆడే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే పరిస్థితి పెట్టారు. మళ్ళీ ప్యాకాట క్లబ్బులు ఎందుకు మూసారు? అది ఇంకా ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వమే దాన్ని గేమ్లో పెట్టిందంటే పెట్టి ఆడించండి రాష్ట్రం అంతా. ఇంకా పబ్లిక్ ఆడిస్తున్నారు ఇప్పుడు, ఆ పని చేయండి. ఇంకా దీనికన్నా ఈ ఉద్యోగాలు డిఎస్సి ఎందుకు? ఆ ప్యాకాట క్లబ్బులు పెడితే అయిపోతుంది కదా. కాబట్టి ఇటువంటివంతా దౌర్భాగ్య పనులు. అంతా పక్కన అనుగులకు అనుమాయులకు ఏదో ఒకటి చేయాలా, వాళ్ళకు మంచి చేయాలా, వాళ్ళకు మంచి చేయాలా, అర్హత లేనప్పటికీ అటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా చదువుకున్న వారి యొక్క ఆలోచన విధానము, వారి యొక్క పరిస్థితి, వాళ్ళు బాధపడుతుండే చూస్తే వాళ్ళ ఉసురు ఊరికే పోదు వీళ్ళకి, ప్రభుత్వానికి అనేది చాలా నిర్దిష్టంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఎవరెవరైతే ఉత్తీర్ణులై వారికి రాలేదో వాళ్ళందరి తరపున ఉండి న్యాయ పోరాటం చేసి వాళ్లకు వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపదు ఈ యొక్క పోరాటాన్ని. సరే, ఇక మొన్న అమరావతి రైతులు ఎవరైతే సెకండ్ ఫేజ్ పూలింగ్కి ఇవ్వడానికి వ్యతిరేకత చూపించారో ఆ రైతులంతా వైఎస్ జగన్ను కలవడం రాజకీయంగా కాస్త కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి. వైఎస్ జగన్ను కలిశారు, తమ భూముల్ని లాక్కోవడానికి చూస్తున్నారని, దౌర్జన్యాలు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని ఇలా వైఎస్ జగన్ ముందు మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్ కూడా తమ అధికారంలోకి వస్తే మీ భూములకు అభయహస్తం ఇస్తామంటూ ఆయన ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఇప్పుడు ఈ అమరావతి అనేది మామూలుగా ముందు నుంచి కూడా ఒక భ్రమరావతిగా మారిపోయింది. ఇంతకు ముందే 33,000 ఎకరాలు తీసుకున్నారు, దానికి అతిగతి లేదు. అక్కడ ఉన్నటువంటి రైతులకు వారి యొక్క ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, వారికి ఎంత డబ్బు ఇచ్చామన్నది తెలియదు. అందరూ కూడా అగమ్య గోచరంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు. కాకుండా ఇప్పుడు మళ్ళీ 50,000 మళ్ళీ పూల్ చేయడం అనేది, అది అమరావతి నీళ్ళల్లో ఇప్పుడు కూడా నిన్న మొన్న వర్షాలకు చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూరు నీళ్ళంతా ఉన్నాయి, దానిలో తోడే పరిస్థితి పెట్టినారు ఇప్పుడు కూడా. కానీ ఒక రైతు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రైతు బాధపడ్డాడు. అతను నిజంగా అతను మాట్లాడుతుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. సార్, నా భూమి అడిగారు, నేను బ్లంట్గా రిజెక్ట్ చేశా, ఇవ్వనన్న తర్వాత నా దాంట్లోకి ఏదైతే నీరు మామూలుగా అయితే ఎప్పుడు ఇతని భూమిలోకి నీళ్ళు రావంట, అక్కడ అడ్డుకట్ట వేసి ఆ నీళ్లను మళ్లించి ఈ భూమిలోకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రైతుకి కావాలని, కానీ ఇబ్బందులు పెట్టాలని, అంటే ఇవ్వలేదన్నాడు కదా అనే ఉద్దేశంతో. కానీ ఆ రైతు ఏడ్చిన విధానం చూస్తే నిజంగా ఎంత బాధాకరమైన విషయం. సార్ ఇంకొక మాట చెప్పాడు అన్నిటికంటే కూడా, సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చేసారి ముఖ్యమంత్రి వస్తారు, మీరు వస్తే కూడా నా భూమి నేను మీకు చూపించేదానికి కూడా పరిస్థితి ఉండదు సార్, వాటర్లో కోసుకొని వెళ్ళిపోతా ఉందంతా అంటున్నాడు. అంటే ఇంకెంత రైతులని ఒక పక్క, విద్యార్థులని ఒక పక్క, అన్ని సామాజిక వర్గాలని ఒక పక్క నిట్ట నిలువున మోసం చేసి అలివి కాని హామీలన్నీ ఇచ్చి రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా అధోగతి పథాలు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేశారు కదా. ఇంకా ఏం అమరావతి అండి? ఇంకా అమరావతి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మావిగన్ అని, దాని ఏదో ఆ ప్రణాళిక ఫస్ట్లో వేగ్గా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించారు దాన్ని. మేధావులంతా ఆలోచించారు, పిల్లలంతా ఆలోచించారు, అన్ని వర్గాల వారు ఆలోచించి అరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది కరెక్టే కదా, అక్కడ మచిలీపట్నంలో పోర్ట్ ఉండిపోయింది, ఇక్కడ విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉండిపోయింది, రోడ్డు పక్కనంతా కూడా ఇదైపోయింది, ఎంత డెవలప్ అయితే ఈ 130-140 కిలోమీటర్ల కారిడార్ ఎంత విధానంగా పెరిగిపోతుంది. ఒక అమరావతి అనేది ఒక పేరు మీరు ఏదైనా మార్చుకోవచ్చు, వారు మంచిది సూచించారు కదా, దాన్ని వాళ్ళు కొంచెం పరిగణలోకి తీసుకోవాలి కదా. అటువంటి పరిస్థితుల్లో లేకుండా
అన్నీ కక్షపూరితంగా ఒక పక్క రెడ్ బుక్, ఒక పక్క ఇట్లా విద్యార్థులందరినీ మోసం చేయడము, ఇంకొక పక్క రైతులని మేము ఇవ్వము అంటే కూడా వారి భూముల్లోకి నీళ్లు పంపించి నీళ్లు కోసేసి భూమి కూడా కనపడలేని పరిస్థితిలో చేస్తున్నారంటే ఇంతకన్నా ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు చేస్తున్నది ఎంత దౌర్భాగ్యమైన పని అనేది ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. అదే రైతులు మరి లాస్ట్ టైం వైఎస్ జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు, వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే రైతులు ఇవాళ వైఎస్ జగన్ కలిశారు. ఇప్పుడు ఒకటి రహమాన్ గారు, అదే రైతులు అన్నది ఇప్పుడు ఏదైనా సరే రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిలబడ్డారు, ఈరోజు నిలబడుతున్నారు, రేపు కూడా వాళ్ళ పక్షాన నిలబడతారు. కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడే కదా ఎదుటి మనిషి గుర్తొచ్చేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు తీయగా బాగా శృతిమెత్తగా వాళ్ళకి అనిపించాయి. మంచి చేస్తాడని అనుకున్నారు. సరే ఓటు వేశారు, కానీ ఓటు వేసిన నట్టేట్లో ముంచుతున్నాడు భూముల్ని కానీ వాళ్ళని కానీ అందరినీ. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కనపడతారు రాష్ట్రంలో? పవన్ కళ్యాణ్ గారు కనపడతారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చేయలేరు, ఆయనకు ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదు, ఆయన నిలకడ ఆయనకే తెలియదు. అటువంటి వారి దగ్గరికి ఎందుకు పోతారు వాళ్ళు? కాబట్టి పోయే పరిస్థితి లేదు. ఎటువంటి పక్షానైనా ఎప్పుడైనా రైతుల పక్షాన నిలబడి రైతులకు ఏదైనా మేలు చేయగలిగితే రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని సామాజిక వర్గాలు కానీ ఏదైనా మేలు చేస్తున్నాడు అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు. అందరికీ కూడా స్పష్టంగా ఈ ఎన్నికల తర్వాత తెలుసుకోగలిగారు బాగా. రాష్ట్ర ప్రజలంతా కూడా దీంట్లో ఒక అవగాహనకు వచ్చేసారు. అరే మనకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పితే నమ్మాము, మనము నమ్మిన వాళ్ళను మనకు నీట ముంచేశాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము అన్నది రైతులు కానీ విద్యార్థులు కానీ అన్ని సామాజిక వర్గాలు కానీ తెలుసుకున్నాయి. 2029లో ఏమి చేయాలన్నది అప్పుడే ప్రజలంతా కూడా నిర్ణయించుకొని పెట్టుకున్నారనేది వాస్తవం.